కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్లో కరువు, ఇప్పుడు రబీలో కరువు. ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలడు కానీ చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు, కరువు వస్తే దానికి కాంపెన్సేషన్ లేదు. ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర 2 రోజులు చేస్తే 2 రోజులు రెస్ట్. ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం, సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం, సబ్ స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం, మేము కరెంటు పెంచము, మేము పెట్రోల్ డీజిల్ పెంచము, నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఈరోజు నేను లోకేష్ని సూటిగా అడుగుతున్నాను, మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ సబ్ స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము, మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము, మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు పాల నుంచి పవర్ ఛార్జెస్ వరకు అన్నీ పెంచేసి జనాల జీవితాల్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు. అండ్ చాలా ముఖ్యమైనది, మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది. వాళ్ళు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లోనే మీకు తెలుస్తుంది. జూన్ 24 నుండి జనవరి 25 వరకు 16,809 కేసులు. అంటే ప్రతిరోజు దాదాపుగా 70 మంది మహిళలు చిన్నపిల్లల మీద ఏ విధంగా రేపులు కానీ అఘాయిత్యాలు కానీ టార్చర్లు కానీ న్యాయాలు కానీ అన్నీ జరుగుతున్నాయో వాళ్ళే సాక్షాత్తు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చారు. ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళలకు ఎంత అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, చంపేశారు, ముక్కలు చేసేశారు, అయినా కూడా పట్టించుకోరు. ఎక్కడికి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ కానీ హోంమంత్రి కానీ రావటానికి కూడా మనసు సహకరించదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది. ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కానీ హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. 100 రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చలవిడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ను కూడా తీసుకొచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను. వీటి వల్లే కదా ఆడవాళ్ళ మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మనం చూసాం కిమ్స్లో ఫార్మసీ స్టూడెంట్ని ఆ ఏజీఎం దీపక్ అనేవాడు
ఎలా బ్లాక్మెయిల్ చేశాడు, ఎలా అమ్మాయిని లోబర్చుకున్నాడు, ఎలా అమ్మాయిని వాడుకున్నాడు. ఈరోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేదానికి ఎలా కారణమయ్యాడో కల్లారా మనం చూస్తున్నాం. మార్చి 23వ తేదీన జరిగితే సూసైడ్ అటెంప్ట్ 3 రోజుల వరకు ఆ కేసుని ఎలా నీరుగార్చాలన్న ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే హాస్పిటల్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఆయనకు కావాల్సిన మనిషిది. ఆ ఏజీఎం దీపక్ తెలుగుదేశం పార్టీ నాయకుడు. సో వాళ్ళని కాపాడటానికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చే విధంగా